దేవుని సంరక్షణ అనేటువంటి దానిలో సమస్యలు లేక అపాయములు లేక ప్రమాదములు లేక అనిశ్చితమైన పరిస్థితులు అనేటువంటివి జీవితంలో ఒక భాగము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ జీవితంలో ఒక భాగం. ప్రేమైన దేవుని బిడ్డారా, కష్టాలు అనేటువంటివి ఒక భాగం, కన్నీరు అనేటువంటిది ఒక భాగం, నష్టాలు అనేటువంటివి జీవితంలో ఒక భాగం. మనలో ఏ ఒక్కరిమి కూడా ఇటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ, అపాయములు కానీ, ప్రమాదాలు కానీ, ఇటువంటి వ్యాధులు కానీ లేకుండా ఉన్న జీవితం కావాలని మనలో అనేకులము కోరుకోవచ్చు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదో రకంగా అవి వస్తూనే ఉంటాయి. తేడా ఏంటంటే కొంతమందికి తీవ్ర స్థాయిలో వస్తాయి, మరి కొంతమందికి కొంత తక్కువ తీవ్ర స్థాయిలో వస్తాయి. కొంతమందికి చాలా సుదీర్ఘ కాలం ఉన్నటువంటి సమస్యలు వస్తాయి, కొంతమందికి చాలా కొంతకాలమే ఆ సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. కొంతమంది ఆ యొక్క సమస్యలను గెలుస్తారు, మరి కొంతమంది సమస్యల్లో చాలా ఆందోళన పడుతూ వారు ముందుకు లేస్తూ పడుతూ వారు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు మీరు నేను గుర్తించాల్సింది ఏంటంటే, సమస్యలు అనేటువంటివి జీవితంలో భాగము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మెడికల్ డాక్టర్గా మరి మెడికల్ వృత్తిలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా కూడా ఈ యొక్క విషయం, నేను చెప్పే విషయము స్పష్టంగా తెలుసు, మిగతా వారికి అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. ఒక వ్యక్తికి గుండె అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఆ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవటానికి చేసేటువంటి చాలా ప్రధానమైనటువంటి ఒక పరీక్ష ఏంటంటే ఈసీజీ అనేటువంటి ఒక పరీక్షను చేస్తాం. ఆ యొక్క ఈసీజీ పరీక్షను చేసిన తర్వాత ఒక గ్రాఫ్ రూపంలో ఆ యొక్క పరీక్ష యొక్క రిజల్ట్ వస్తుంది. చదువు లేని వ్యక్తి కానీ లేక మెడికల్ విద్య అభ్యసించని వారు దీని గురించి ఈ యొక్క గ్రాఫ్ గురించి తెలియకపోతే వారు ఆ యొక్క గ్రాఫ్ను చూస్తేనే చాలా ఆందోళన పడతారు. కారణం ఏంటంటే ఆ యొక్క గ్రాఫ్ కొన్ని ఎత్తు పల్లాలు ఉంటుంది, కొంత పైకి ఉంటుంది, కొంత కిందకు ఉంటుంది, కొంత వంకర టింకర్లు ఉంటాయి. అవి చూస్తే నా గుండె బాగోలేదేమో అని వారు అనుకుంటారు. కానీ వైద్య వృత్తిని అర్థం చేసుకున్న వారు, చదివినటువంటి వారు, ఆ ఈసీజీని ఇంటర్ప్రిటేషన్ చేయగలిగిన వారు చూసినప్పుడు వారు ఆ గ్రాఫ్ను చూస్తే ఆరోగ్యకరమైన గుండె యొక్క సూచనలు ఇవి అని వారు చెప్తారు. లేకపోతే ఆ గ్రాఫ్లో ఏదైనా తేడాలు వస్తే ఆ గ్రాఫ్లో ఏదైనా తేడాలను బట్టి గుండె ఆరోగ్యంగా లేదు అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తు పల్లాలు అనేటువంటివి ఆరోగ్యకరమైన గుండెకు గుర్తు అని ఆ యొక్క ఈసీజీ మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. ఆ యొక్క గ్రాఫ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక హారిజాంటల్ స్ట్రైట్ లైన్, అంటే పడుకున్నటువంటి ఒక గీత రూపంలో వచ్చింది అని అంటే దాని అర్థం ఇక గుండె పనిచేయటం లేదు అని. మన జీవితం కూడా అంతే. కొన్నిసార్లు సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి, మరి కొన్నిసార్లు దుఃఖకరమైన అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు పండుగ చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు ఒంటరితనంలో ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు ఆనంద బాష్పాలు మనకు ఉంటాయి, కొన్నిసార్లు కన్నీరు మన జీవితాన్ని ముంచెత్తుతూ ఉంది. కానీ దాని అర్థం మనం ఓడిపోయామని కాదు, జీవితంలో ఒక భాగము అని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి.